హాయ్ హలో నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ కారు స్పీడ్ పెంచినట్టుగా మనకి అనిపిస్తూ ఉంది. ఇంతకాలం నుంచి కేసీఆర్ గారు మౌనం వహించారు, ఫామ్ హౌస్కే పరిమితమయ్యారు అనే విమర్శల్ని తిప్పికొడుతూ ఒక అద్భుతమైన వరంగల్ దగ్గర ఈరోజు రజతోత్సవ సభ 25 years సందర్భంగా నిర్వహించిన సభకు అనూహ్యమైన స్పందన రావటం బీఆర్ఎస్ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపినట్టుగా మనం భావించవచ్చు. అదేవిధంగా ఈ సభకు ముందు చాలామంది కాంగ్రెస్ నాయకులు కానీ మిగతా పార్టీలకు చెందిన వాళ్ళు కానీ బీఆర్ఎస్ పార్టీని ఆల్రెడీ ఎన్నికల్లో ఓడిపోయింది కాబట్టి ఇంకా ఉండదు పార్టీ అని కానీ, లేదా కేసీఆర్ గారు ఇక రారు ఫామ్ హౌస్ నుంచి బయటికని కానీ రకరకాల కామెంట్ చేశారు. వాటితో పాటుగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళ మీద ఫోన్ ట్యాపింగ్ కేసెస్ కానీ, ఫార్ములా ఈ రేస్ కేసెస్ కానీ, కాళేశ్వరం ప్రాజెక్టు మీద 1,00,000 కోట్లు కుంభకోణం జరిగిందన్న కేసెస్ కానీ, ఇవన్నీ రకరకాల బ్లేమ్ చేసినప్పటికీ గడిచిన 1.5 year నుంచి కూడా ఈ మాటలు మాత్రమే మనం విన్నాం కానీ ఒక్క అడుగు ముందుకెళ్ళి పురోగతి సాధించిన అంశం అయితే కాదు. సో అందులో ఎంతవరకు నిజం ఉందనేది కూడా మనకు అర్థం కాని అంశం. ఈ తరుణంలో బీఆర్ఎస్ వాళ్ళు 25 సంవత్సరాల సందర్భంగా నిర్వహించిన ఈ సభ భారీ సక్సెస్ అవటంతో బీఆర్ఎస్ శ్రేణులకే కాదు తెలంగాణ రాష్ట్రంలో బాగా ఉత్సాహాన్ని నింపే విధంగా కేసీఆర్ గారు మాట్లాడటం జరిగింది. కేసీఆర్ గారు సహజంగానే అద్భుతమైన మాటకారి. సో ఆయన మాటల్లో ఏదైనా మెస్మరైజ్ చేయగల శక్తి సామర్థ్యాలు ఆయనకు ఉన్నాయి. దీనికి యాడింగ్ టు దిస్ కాంగ్రెస్ పార్టీ గడిచిన 1.5 yearలో కొంత ఇబ్బందికరమైన పరిస్థితుల్ని లేదా ప్రజా వ్యతిరేకతని కొంత ఫేస్ చేసిన సందర్భం అయితే స్పష్టంగా మనకు కనిపిస్తూ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ వచ్చిన వెంటనే హైడ్రా అని పెట్టారు. దాని లక్ష్యం ఏంటి? ప్రభుత్వ ఆస్తులని కాపాడటం. మరి చెరువులు, కుంటలు, ఈ వ్యవస్థ ఏదైతే ఉందో అది విధ్వంసం అయిపోయింది. దాన్ని మొత్తం పునరుద్ధరించటం, కాపాడాల్సిన బాధ్యతతో ఒక హైడ్రా అనే ఒక సంస్థను స్థాపించారు. లక్ష్యం మంచిదే అని నేను చాలా వీడియోస్లో చెప్పడం జరిగింది. మరి ఇటువంటప్పుడు వీళ్ళు ఏం చేసేది ఉండే అంటే ఫస్ట్ ఫామ్ హౌస్ చెరువుల్లో కట్టుకున్న వాళ్ళయి, అంటే అక్రమంగా ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసిన వాళ్ళు, చెరువుల్లో కట్టుకున్న వాళ్ళు పెద్ద పెద్ద భూస్వాముల నుంచి పడగొట్టడం మొదలుపెట్టి వచ్చి ఉంటే పబ్లిక్ ఆదరణ వచ్చి ఉండేది. ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ కన్వెన్షన్ పడగొట్టారు, ప్రజలందరూ కూడా హర్షించారు. అట్లా మొదలు అవన్నీ ఫినిష్ చేసుకొని తర్వాత చిన్న కారు ఇళ్ళ దగ్గరికి వచ్చి ఉంటే బాగుండేది. రెండో మిస్టేక్ ఎక్కడ జరిగింది? ఈ ఇళ్ళు పడగొట్టే సందర్భంలో హైడ్రాలో ఎందుకు పడగొడుతున్నారు? అసలు అక్కడ చెరువు ఉందని, FTL అని, బఫర్ జోన్ అని ముందుగానే తెలియజేసి బోర్డులు పెట్టి ఇండికేషన్స్ పెట్టి ఐడెంటిఫికేషన్ ఆఫ్ బఫర్ అండ్ FTL ఫస్ట్ చేయాల్సిన స్టెప్ అది. సెకండ్ చేయవలసిన స్టెప్ ప్రజల్లో అవేర్నెస్ కలిగించడం. థర్డ్ స్టెప్ ఏంటంటే ఈ పర్మిషన్ ఇచ్చిన వాళ్ళు కదా నేరం చేసింది. వీడేం నేరం చేశాడని, పాపం చేసింది వాడు, శాపం ప్రజలకా అన్న విధంగా హైడ్రా మీద కొంత వ్యతిరేకతతో స్టార్ట్ అయింది కాంగ్రెస్ వాళ్ళ ప్రభుత్వం. ఇది చాలదు అన్నట్టుగా మూసీ రివర్కి చుట్టుపక్కల ఉన్న ఇళ్ళన్నీ మొత్తం ఇళ్ళు లెక్క చూస్తే 10,800 నివాసాలు ఉన్నాయి. వాటిని హుటాహుటిన అంటే ఆ ఏరియాలో ఉన్న వాళ్ళ స్టేక్ హోల్డర్స్ని కాన్ఫిడెన్స్లో తీసుకొని, లేదా అక్కడున్న MLAs, లేదా అక్కడున్న పొలిటికల్ పార్టీస్, లేదా అక్కడున్న పొలిటికల్ లీడర్స్ అందరితో చర్చించి DPR విశ్లేషణగా చెప్పి బడ్జెట్లో ఎంత అమౌంట్ అయింది, ఏం చేయబోతున్నారు అనేది పూర్తిగా ఆ యాక్షన్ తీసుకునే ముందే కాన్ఫిడెన్స్లోకి తీసుకొని ఉండి ఆ మూసీ దగ్గర ఇళ్ళు పడగొట్టే కార్యక్రమం చేసి ఉంటే అక్కడ అంత వ్యతిరేకత వచ్చి ఉండేది కాదు. ఎందుకంటే మూసీ ప్యూరిఫికేషనో తెలీదు, ప్రక్షాళనో తెలియదు. DPR రెడీ అవ్వలేప్పటికీ బడ్జెట్ ఎంత శాంక్షన్ అయిందో, ఎంత పెట్టారు అనేది కూడా అవగాహన లేకుండా అది దూకుడుగా వ్యవహరించిన సందర్భంలో కొంత వ్యతిరేకత వచ్చింది. దాంతోపాటుగా రైతు బంధు, రైతు భరోసా పూర్తిగా అందలేదు అనేది స్పష్టంగా వినిపిస్తూ ఉంది అన్ని దగ్గర నుంచి. ఇది చాలదు అన్నట్టుగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో 400 ఎకరాలకు సంబంధించిన భూమి విషయంలో కూడా కొద్దిగా తొందరపాటుగా వ్యవహరించినట్టుగా మనకు అనిపిస్తూ ఉంది. హుటాహుటిన ఓవర్ నైట్ 100 acresని ఒక అంత పెద్ద ఎత్తున JCBలు పెట్టి లెవెల్ చేసి పర్యావరణానికి డ్యామేజ్ జరిగిందనేది ప్రధాన అంశంతో వెళ్ళటం వల్ల అన్ని వర్గాల నుంచి అది వ్యతిరేకత రావటం జరిగింది. ఇదే విధంగా మరి
ఇథనాల్ ఫ్యాక్టరీ పెట్టే విషయంలో, భూసేకరణ విషయంలో పెద్ద పంచాయతీ అయింది. లగచర్ల దగ్గర ఇండస్ట్రియల్ పార్క్ విషయం అన్నప్పుడు పెద్ద పంచాయతీ అయింది. వీటన్నిటి విషయాలు పరిశీలించినట్టే ఒక్కొక్క స్టెప్ కాంగ్రెస్ వెనక్కి వేయాల్సిన అనివార్య పరిస్థితి ఏర్పడింది. దాన్ని బీఆర్ఎస్ చాకచక్యంతో ప్రతి ఇష్యూలో కూడా మైలేజ్ తీసుకోవడం కోసం బాధితుల పక్షాన నిలబడి కొంత ప్రజల్ని ఆకర్షించే ప్రయత్నం బీజేపీ చేశారు, బీఆర్ఎస్ వాళ్ళు కూడా చేశారు. ఈ విధంగా బీఆర్ఎస్ పార్టీ అడుగడుగున ప్రజల పక్షాన ఉంటూ ఈ 1.5 ఇయర్లో పోరాడుతూ ఉంది. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ అనేది సుదీర్ఘమైన 25 సంవత్సరాల్లో 14 ఇయర్స్ ఉద్యమ పార్టీ. దీనికి ఒక డిఫరెంట్ నేపథ్యం ఉంది. 14 ఇయర్స్ ఉద్యమ పార్టీగా ఉండి 10 సంవత్సరాలు పాలన చేసిన పార్టీగా ఉండి 1.5 ఇయర్ ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ ఇట్లా 3 రకాల ఫేజుల్లో డిఫరెంట్ పాత్రల్లో బీఆర్ఎస్ చాలా వరకు వెన్ కంపేర్ విత్ అదర్ పార్టీస్ కొద్దిగా మైలేజ్ ఉన్నమాట వాస్తవం. అయితే ఈ సందర్భంలో కొంతమంది కామెంట్ వస్తూ ఉంది, లేకపోతే విశ్లేషణ వస్తూ ఉంది, బీజేపీ బలపడుతుంది అని. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో చూసినట్టయితే ప్రస్తుతం ఉన్న ఆర్థిక సామాజిక పరిస్థితుల నేపథ్యంలో, ప్రజల మూడు నేపథ్యంలో ఈ రీజనల్ పార్టీ అయినటువంటి బీఆర్ఎస్కి కొంత ఎడ్జ్ ఉన్నట్టు కనిపిస్తూ ఉంది. ఈ రజతోత్సవ సభ ఏదైతే జరిగిందో దానివల్ల బీఆర్ఎస్ శ్రేణులకి కొంత ఉత్సాహం వచ్చింది. కేసీఆర్ గారు ఎప్పుడు కామ్గా ఉన్నా అది వ్యూహాత్మకమైన మౌనం తర్వాత విజృంభిస్తారనేది మనం ఉద్యమ సమయంలో చూసాం. సో ఈరోజు సభతో బీఆర్ఎస్ శ్రేణులు ఎంత ఉత్సాహంగా ఉన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు కానీ, హైదరాబాద్కు సంబంధించిన ఎన్నికలు కానీ, రాబోయే ఎన్నికలన్నింటిలో కూడా బీఆర్ఎస్ కొంత ఇంతకు ముందు కంటే బెటర్ ఫలితాలని సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టు కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఈ సభ ద్వారా వాళ్ళు కాంగ్రెస్ లేదా బీజేపీని విమర్శించిన తీరు ప్రజల్లోకి సక్సెస్ఫుల్గా ఆ మెసేజ్ని తీసుకెళ్లిన సందర్భం చూస్తే మనకి బీఆర్ఎస్ కొంతవరకు తెలంగాణలో బలపడే అవకాశం కనిపిస్తున్నట్టుగా మనకు అనిపిస్తూ ఉంది. చూద్దాం ఫర్దర్గా ఏ విధంగా డెవలప్మెంట్స్ వస్తాయో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.